నాగేశ్వరరావు. నాగేశ్వరరావు. చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది, ఎలా ఉంటుంది? బాగుందండి, చాలా బాగుంది. ఏ రకంగా బాగుందంటారు? కనీనండి మామూలుగా పంచాయతీలు గించేది అన్ని రోడ్లు అయ్యి బాగా పడిపోతున్నాయండి. ఎక్కడ ప్యాచ్ వర్క్ ఉన్నాయి, వెంటనే పనులు అవుతున్నాయి. ఓకే. ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారు. మరి పథకాలు ఇస్తున్నారు కదా, ఏమైనా పథకాలు పథకాలు అవుతున్నాయండి, అవి అవుతున్నాయండి, వచ్చి వస్తున్నాయి కూడా. ఉచిత గ్యాస్ అన్నారు. ఉచిత గ్యాస్ ఉచిత గ్యాస్ అవుతుందండి, ఇస్తున్నారు. కొంతమందికి వచ్చింది, ఇంకా రాలేదు. ఏ పథకాలు ఏమి మార్చుకోవాలండి, వస్తున్నాయండి. ఉచిత ఇసుక కానీ ఏయ్. ఉచిత ఇసుక ఏమైనా అందుబాటులోకి వస్తుంది? ఉచిత ఇసుక అవుతుంది కదా, వర్క్ దాన్ని టెంటరింగ్లు అన్న మొన్నదా ఖాళీ అండి. ఈ తాపి మేసులు టెంటరింగ్ వాళ్ళు వీళ్ళందరూ ఖాళీ. ఇంకే మనం నుంచి ఎవరి మట్టికి ఆడిగే పనులకి వెళ్ళిపోతారంటే, కావాలంటే ఎవరు దొరుకుతలేదు. ఇప్పుడు అందరికీ పనులు ఉన్నాయి, చేసుకుంటున్నారండి. ఇల్లు కట్టించుకుంటున్నాడు. కూలీలు కూడా పని ఉంది. కూలీలు మాత్రం సాయంత్రం 5 గంటలకు పని చేసి రోడ్డుకు వచ్చి ఏదో కానీ మిగతా ఇప్పటికీ దొరుకుతలేదండి. అది ఆడి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు 20, వచ్చినప్పుడు 20. ఆటోకి 40 రూపాయలు అయిపోతుంది. అది కష్టపడేది ఎంత అండి? లేదు. అందు గురించి వాళ్ళదే కొంచెం టైట్గా ఉంది కదా, వాళ్ళే బాధపడుతున్నారు. మందు రేట్లు ఏమైనా తగ్గినాయంటారు, అలా ఉన్నాయి? మందు రేట్లు మామూలు తగ్గించారండి. అక్కడ అమ్ముతున్నారా మందు రేట్లు, బయట రాలేదండి, ఇంకెవరికి ఎత్తలేదు. కానీ ఏదో ఊరికో బ్లడ్ షాప్ ఇచ్చేయండి, కష్టపడి పని చేసుకుంటే బజార్కి ఏమి వెళ్తాడండి? వెళ్ళలేడు. ఏమన్నా తెచ్చి పెట్టమంటే ఆడు తెచ్చి పెడతాడో, ఆడు అక్కడే తాగేస్తాడో తెలియదు. అవుతుందండి, ఆడు వెళ్ళి రావాలని 40 అవుతుందండి. దాని ఒకటేనండి చెడ్డ కనపడుతుంది. జగనే ఉంటుంటే ఇప్పటికి వచ్చిన రావాల్సిన పథకాలన్నీ ఖచ్చితంగా ఇచ్చేసేవాడు. జగన్ గారు కూడా చేసేళ్ళండి, ఆయన చేసి పథకాలు మాత్రం బాగానే ఇచ్చేసాడు ఆయన కూడా. కానీ ఏంటంటే కొన్ని కొంచెం పనులు బాగా అవ్వలేదండి అప్పుడు. కొన్ని ఏం కావాలంటే ప్రతిదీ వారంటీ మీద వదిలేసేవాడండి. వారంటీ కూడా సమాధానం చెప్పుకోరు కదండి వాళ్ళు. ఇప్పుడు వారంటీ తీసారండి. ఇప్పుడు కొంతమంది తిరుగుతున్నారు కదండి, వీళ్ళు బాగానే వచ్చేస్తున్నారండి. పొద్దున్నే తెల్లారినప్పటికీ 5, 6 కావునప్పటికే వచ్చి పెన్షన్లు ఇచ్చేస్తున్నారు. మేమే లెగుతులేదండి, కానీ వాళ్ళు మామూలు లెగ్గొట్టు ఇచ్చేస్తున్నారు. బాగుందండి, బాగుంది. పరిపాలన విధానం ఉందండి. నచ్చినోడికి నచ్చేది, నచ్చనోడికి నచ్చేదిగా ఉండేదండి. ఇంకా అవి మామూలే కదండి. ఇంకా పని ఈడు అనుకున్నాం, ఈయన ఆడు అనుకుంటాం, అది మామూలు అండి. ఇంకా అది సరుకులు కూడా అండి, అక్కడ పైన ఉన్న రేట్లు మాత్రం తగ్గించాలంటే ఎక్కడ వస్తుంది? ఏదో తగ్గిస్తారండి. అక్కడ అనుకూలం దొరికితే ఆయనే తగ్గించి మనకు పంపుతాడండి. కానీ వచ్చిన కాల్చి కందిపప్పు, ఈ గోధుమ పిండి అండి, ఇవి ఇస్తున్నారు. బాగుందండి. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? గెలిచాక ఎలా చేస్తున్నారంటారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏంటండి, ఇప్పుడు ఆయనే మెయిన్ కదా. ఇప్పుడు చంద్రబాబు ఆయన అండి, ఆయనకి ఈయన మాట కలుపుకుని ఇలా బాగా చేస్తున్నారండి. కుర్రోళ్ళు కూడా బాగా, కార్యకర్తలు కూడా బాగా పనిచేస్తున్నారు. అయితే బాగుందండి, బాగుందండి, చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ.